71వ సర్గము. హనుమంతుని ప్రశ్నకు సమాధానముగా ఈ భవనమును నిర్మించినవాడు మయుడు. బ్రహ్మదేవుడు ఈ భవనమును హేమ అను అప్సరసకు బహూకరించెను. ఆమె దీని రక్షణ బాధ్యతను నాకు అప్పగించినది అని స్వయంప్రభ అను తాపసి పలుకుట, ఇచటి ఫలములను భుజించి మీ రాకకు గల కారణములను తెలుపుడు అని ఆమె వారిని అడుగుట, ధర్మనిరతయు మహాత్మురాలను జింక చర్మమును వస్త్రముగా ధరించియున్నదియు అగు ఆ తాపసితో హనుమంతుడు మరల ఇట్లనెను. అమ్మా, మేము ఆకలిదప్పులతో అలసి అన్ని విధములుగా నలిగియుంటిమి. కనుక సాహసమోనర్చి ఈ చీకటి గుహయందు అడుగిడితిమి. భూతలమునందలి ఈ బిలము మిక్కిలి విశాలముగా ఉండుట జూచి దాహనివృత్తికై ఇందు ప్రవేశించితిమి. కాని అద్భుతమైన ఇచటి వివిధ పదార్థములను జూచి మిగుల దిగ్భ్రాంతి చెందితిమి. ఇవి రాక్షసమాయా కల్పితములేమో అని సందేహించితిమి. ఆయనచో మన ఆకలిదప్పులు తీరుట ఎట్లు అని తలంచి బాధపడితిమి. మా వివేకము దెబ్బతినినది. తల్లి, ఇచ్చట ఉదయభానుని కాంతులతో విలసిల్లుచున్న సువర్ణమయ వృక్షములు, పరిశుభ్రమైన భోజన పదార్థములు, ఫలమూలములు, బంగారు భవనములు, వెండి గృహములు, మణుల తెరలతో ఒప్పుచున్న బంగారు కిటికీలు కనబడుచున్నవి. ఇంతకును ఇవి ఎవరివి? బంగారు వన్నెలతో ఒప్పెడి ఇక్కడి వృక్షములు స్వచ్ఛములై పూలతో పండ్లతో నిండి సువాసనలను వెదజల్లుచున్నవి. ఇది ఎవరి ప్రభావము? ఇచటి సరస్సులలోని జలములు నిర్మలములై బంగారు కమలములతో శోభిల్లుచున్నవి. బంగారు కాంతులీను మత్స్యములు తాబేళ్లతో కలిసి విహరించుచున్నవి. దీనికంతకును కారణము నీ మహిమయా, లేక మరొకరి తపోబల ప్రభావమా? ఈ విషయములు ఎవ్వియునూ మాకు తెలియవు. కనుక దయతో స్పష్టపరచుము. మారుతి ఇట్లు మాటాడిన పిమ్మట ధర్మనిరతురాలును ఎల్లప్పుడూ సమస్త ప్రాణుల మేలునే కోరునదియు అయిన ఆ తాపసి ఆయనకు ప్రత్యుత్తరమిచ్చెను. పూర్వము మయుడు అను ఒక దానవశ్రేష్ఠుడు కలడు. అతడు మిగుల మాయావి, మిక్కిలి శక్తిమంతుడు. అతడే తన మాయచే ఈ కాంచనవనమును అంతయును నిర్మించెను. అతడు దానవ ప్రముఖులకు విశ్వకర్మగా, శిల్పిగా ఉండెడివాడు. దివ్యమైన ఈ బంగారు భవనమునకు నిర్మాత అతడే. ఆ మయుడు ఒక మహావనమునందు 1000 సంవత్సరములు తీవ్రముగా తపమొనర్చి బ్రహ్మదేవుని వలన దివ్యమైన ఒక వరమును పొందెను. దాని ప్రభావమున అతనికి శుక్రాచార్యుని నుండి శిల్పశాస్త్ర జ్ఞానమంతయును లభించెను. ఉసనసుడు, ఉసన కుమారుడు, శుక్రాచార్యుడు ఉసనసునియొద్ద గల శిల్ప శాస్త్ర జ్ఞానము ఔసనసము. ఔసనసమును పొందెననగా ఉసనసుని నుండి శిల్పశాస్త్రమును పొందెనని భావము. మయుడు అనువాడు త్రిపురములకు అధిపతి. శంకరుని వలన ఆ త్రిపురములు నశించిన పిమ్మట అతడు ఆత్మరక్షణము కొరకు ఈ బిలమును నిర్మించుకుని ఇందు తలదాచుకునెను అని మత్స్యపురాణమునందు ప్రస్తావింపబడినది. గోవింద రాజీయము బలశాలియైన అతడు సకల సుఖభోగములకు వలసిన భవనములను, వనాదులను చక్కగా నిర్మించుకుని కొంతకాలము ఈ మహావనమునందే హాయిగా నివసించెను. ఆ దానవశ్రేష్ఠుడు హేమ ఎను అప్సరసేందు ఆసక్తుడైయుండుటను దేవేంద్రుడు గమనించెను. అందులకు ఆ సురపతి కుపితుడై తన వజ్రాయుధమును చేతబట్టి ఆ మయుని సంహరించెను. అపూర్వమైన ఈ వనమును, ఈ బంగారు గృహమును బ్రహ్మదేవుడు హేమకు బహూకరించెను. ఆ విధముగా ఆ అప్సరస వీటిని పొంది చాలకాలము ఇందు సుఖభోగములను అనుభవించెను. ఓ వానరోత్తమా, నేను మేరు సావర్ణిసుతను, పేరు స్వయంప్రభ. ఆ హేమయొక్క ఈ భవనమును కాపాడుచూ నేను ఇందు నివసించుచుంటిని. నా ప్రియసఖియైన హేమ నృత్తగీతములయందు నైపుణ్యము గలది. ఈ భవనమును రక్షించు బాధ్యత ఆమె నాకు అప్పగించినది. ఓ కపివరా, మీరు వచ్చిన పనియేమి? ఈ అడవులను అన్వేషించుటకు గల హేతువేమి? దుర్గమమైన ఈ వనము మీ దృష్టికి ఎట్లు వచ్చినది? ముందుగా ఈ ఫలమూలాది భోజన పదార్థములను ఆరగింపుడు, ఈ కమ్మని పానీయములను సేవింపుడు. పిమ్మట తిన్నగా మీ వృత్తాంతములను విశదపరచుడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 71వ సర్గము.